ఈ మధ్య నేను చింతలపూడిలో సందర్భంలో మొత్తానికి నేను అటువైపు నుంచి వస్తూ అక్కడ ఒక టాటా ఏసీ అనే ఒక బండి మీద వివిధ రకాలైన వస్తువులు పెట్టి అమ్ముతున్నారు. అందులో పారలు ఉన్నాయి, గడ్డ పారలు ఉన్నాయి, అలాగే ఇనుప వస్తువులు ఉన్నాయి, జల్లెళ్ళు ఉన్నాయి, మూకుళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ లోపల నేను అక్కడే పక్కనే కూరగాయలు పెట్టి కూడా అమ్ముతా ఉంటే సరే కూరగాయలు తీసుకుందామని బండి ఆపి కూరగాయలు తీసుకున్న తర్వాత అందులో మనకి ఏమైనా పనికి వస్తాయి అని చూడండి అని అన్నాను. అంటే గబగబా వెళ్ళి మన పిల్లలు చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక జాలి లాంటిది ఏదో పట్టుకున్నారు. తర్వాత ఇంకొక చిన్న తవ్వేదేదో తీశారు. ఇవి మనకు పనికి వస్తాయని అంటే నేను వాటిని తీసుకుంటూ నేను ఆ అమ్మే వ్యక్తితో అన్నాను. ఆయన జేబులో నుంచి పాటలు వస్తున్నాయి, మన దేవుని పాటలు వస్తున్నాయి. వస్తూ ఉంటే నేను వెంటనే అడిగాను, నువ్వు చర్చికి వెళ్తావు నాయనా అని అడిగాను. అంటే అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? అవును సార్ నేను చర్చికి వెళ్తానండి అని అన్నాడు. నేను పాస్టర్ గారిని అన్నా కానీ వందనాలు అయ్యగారు అని అన్నాడు. వందనాలు అయ్యగారు అన్నాను. వెంటనే నేను అడిగాను, ఏమని తెలుసా? రోజు వస్తావా ఇక్కడికంటే? లేదండి, వారంలో ఒక రోజు వస్తాను, ఇక్కడేమో ఈ శుక్రవారం ఉంటాను, ఇంకొక రోజు ఏమో పలానా ఊరిలో ఉంటాను, ఇంకొక రోజు పలానా ఊరిలో ఉంటాను అని అన్నాడు. వెంటనే వారాలు చెప్తున్నాడుగా, అసలు ఆదివారం ఏం చేస్తాడని నేను క్యూరియాసిటీ కొద్దిగా, నేను ఆసక్తి కొద్దిగా అడిగాను. మరి ఆదివారం అని అన్నాను. అదేంటి అయ్యగారు ఆదివారం అని అంటారు? ఆదివారం నేను ఎందుకు వస్తాను బయటికి? నేను మందిరానికి వెళ్ళొద్దా? అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? మరి ఆదివారం ఎక్కువగా లాభం ఉంటుందిగా, ఆదివారం బేరం ఎక్కువ ఉంటుందిగా, ఇతను విశ్వాసం ఎలాంటిదని అడగడానికి ఇతను ప్రయత్నం చేయడానికి అడిగాను. మరి ఆదివారం లాభం ఎక్కువ ఉంటుంది కదా అంటే, ఊరుకొండయ్య గారు అన్నీ తెలియనట్టు అంటారు. ఆదివారం డబల్ వ్యాపారం రానివ్వండి, డబల్ డబ్బులు రావనివ్వండి, అవి నిలబడతాయా మనకే? నేను నిజంగా చెప్తున్నాను ఈ మాట, చదువుకున్న అతను కదా. పోనీ మీకు అడ్రస్ కావాలంటే అడ్రస్ కూడా ఇస్తాను. మొత్తం తెలుసుకున్నాను. ఎక్కడంటే అశ్వరాపేట బార్డర్లో ఉంటారు అలా. మరి నీ వస్తువులు తెచ్చుకోవాలన్నా, మరి ఇవన్నీ తెచ్చుకోవాలంటే మరి ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు మందిరాన్ని పోగొట్టుకుంటావు కదా అని అడిగాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మందిరాన్ని పోగొట్టుకునే ప్రయాణాలు చేయను, దేవుని సన్నిధిని పోగొట్టుకునే ఏమి నేను చేయనండి. అవసరమైతే పార్సిల్ వేయమంటాను కానీ మేము మాత్రం దేవుని దగ్గరికి వెళ్తాం. ఎందుకనంటే మా ప్రారంభాల్లో మేము ఎలా వచ్చామని తెలుసా? చిన్న చిన్న తట్టలో బొట్టలో పట్టుకొని వచ్చాం. ఈరోజు మాకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాహనాల్లో అమ్ముకునే స్థితిని మాకు ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, బళ్ళు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అతను ఎక్కడి నుండి వచ్చాడో అతను మర్చిపోనే. ఏమంటే దీనికి డిగ్రీలు కావాలా? చెప్పండి, దీనికి డిగ్రీలు కావాలా? దీనికి ఆస్తులు అంతస్తులు కావాలా? దీనికి గొప్ప పేర్లు కావాలా? కాదు, నిబద్ధత. చెప్పండి ఏంటది? నిబద్ధత. దేవుడు నేను పట్టుకున్నాను, నా జీవితంలో వెనక్కి తిరిగి చూడనే. విన్నారా? దేవుడు మనల్ని ఎంత ఇచ్చిస్తే అంతగా దేవునికి లోబడాలి, అంత లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడు మన పనుల భారాన్ని ఆయన స్థిరపరిచి మన జీవితంలో సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు.